హాయ్ ఎవ్రీవన్. బుక్స్లో ఉన్న సబ్జెక్ట్స్ను ఎవరైనా చదువుతారు, కానీ వాటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ను అప్డేట్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ను కూడా ఒక సబ్జెక్ట్గా భావించి చదివిన వారే విజేతగా నిలుస్తారు. ఫైనల్లీ కరెంట్ అఫైర్స్ ఈజ్ ద గేమ్ చేంజర్ అండ్ కింగ్ మేకర్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఆన్సర్ చేయలేని టాపిక్స్పై దృష్టి పెట్టి ఆ టాపిక్స్ను కవర్ చేసుకోండి. ఫస్ట్ వన్, 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమా ఏది? ఆప్షన్ ఏ సిన్నర్స్, బి హ్యామ్నెట్, సి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, డి బుగోనియా. ఆన్సర్ ఈజ్ సి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. 98వ అకాడమీ అవార్డులలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ఉత్తమ చిత్రంతో పాటు మొత్తం 6 అవార్డులను గెలుచుకుంది. నెక్స్ట్ వన్, బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురుషుల విభాగం అవార్డు ఎవరికి లభించింది? ఏ విరాట్ కోహ్లీ, బి రోహిత్ శర్మ, సి శుభ్మన్ గిల్, డి రిషబ్ పంత్. ఆన్సర్ ఈస్ సి శుభ్మన్ గిల్. 2024-25 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను శుభ్మన్ గిల్కు పురుషుల విభాగంలో, స్మృతి మంధానాకు మహిళల విభాగంలో ఈ అవార్డులు దక్కాయి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన సెజ్జిల్ బాలిస్టిక్ క్షిపణి ఏ దేశానికి చెందినది? ఏ ఇజ్రాయెల్, బి ఇరాన్, సి ఉత్తర కొరియా, డి పాకిస్తాన్. ఆన్సర్ ఈజ్ బి ఇరాన్. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ తన సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి సెజ్జిల్ను మోహరించింది. నెక్స్ట్ వన్, 189 ఏళ్ల తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో తిరిగి కనుగొనబడిన అరుదైన మొక్క జాతి ఏది? ఏ హెంకెలియా మోనోఫిల్లా, బి ద్రావిడా వజానియా, సి చౌనా బుక్కుచులు, డి బెగోనియా. ఆన్సర్ ఈస్ ఏ హెంకెలియా మోనోఫిల్లా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు దాదాపు 189 ఏళ్ల తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఈ అరుదైన మొక్కను గుర్తించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అక్రమంగా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్న యూనిట్ను ఏ సంస్థ సీజ్ చేసింది? ఏ ఎన్ఐఏ, బి డిఆర్ఐ, సి సిబిఐ, డి సిఐడి. ఆన్సర్ ఈస్ బి డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. అక్రమ మత్తు పదార్థాల తయారీని అరికట్టే చర్యల్లో భాగంగా డిఆర్ఐ ఆంధ్రప్రదేశ్లో ఈ దాడులు నిర్వహించింది. నెక్స్ట్ వన్, 98వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నది ఎవరు? ఏ టిమోథీ చాలమెట్, బి లియోనార్డో డికాప్రియో, సి మైఖేల్ బి జోర్డాన్, డి ఇథాన్ హ్యాక్. ఆన్సర్ ఈజ్ సి మైఖేల్ బి జోర్డాన్. సిన్నర్స్ చిత్రంలో నటనకు గాను మైఖేల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్, అస్సాంలో ఇటీవల ప్రారంభించిన లోయర్ కోపిలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సామర్థ్యం ఎంత? ఏ 100 మెగావాట్లు, బి 120 మెగావాట్లు, సి 150 మెగావాట్లు, డి 200 మెగావాట్లు. ఆన్సర్ ఈస్ బి 120 మెగావాట్లు. ఈశాన్య రాష్ట్రాల్లో స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ద్రావిడా వజానియా అనే కొత్త వానపాము జాతి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఈస్ సి కేరళ. కేరళలోని పీచి వజాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ కొత్త జాతిని పరిశోధకులు గుర్తించారు. నెక్స్ట్ వన్, మెగామలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇటీవల ఎన్ని కొత్త జాతులను గుర్తించారు? ఏ 5, బి 9, సి 12, డి 15. ఆన్సర్ ఈస్
బి 9. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 9 కొత్త జీవజాతులు వెలుగులోకి వచ్చాయి. నెక్స్ట్ వన్, 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా నిలిచిన జెస్సీ బక్లీ ఏ చిత్రానికి గాను ఈ అవార్డు అందుకున్నారు? ఏ హ్యామ్నెట్, బి బుగోనియా, సి సిన్నర్స్, డి ఫ్రాంకెన్స్టైన్. ఆన్సర్ ఇస్ ఏ హ్యామ్నెట్. హ్యామ్నెట్ చిత్రంలో అద్భుత నటనకు గాను జెస్సీ బక్లీ తన కెరీర్లో మొదటి ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. నెక్స్ట్ వన్, ఆస్కార్ 2026 వేడుకల్లో ప్రెజెంటర్గా వ్యవహరించిన భారతీయ నటి ఎవరు? ఏ దీపికా పదుకొనే, బి ప్రియాంక చోప్రా జోనాస్, సి ఆలియా భట్, డి ఐశ్వర్య రాయ్. ఆన్సర్ ఇస్ బి ప్రియాంక చోప్రా జోనాస్. 98వ అకాడమీ అవార్డుల వేడుకలో భారత్ తరపున ప్రియాంక చోప్రా ఒక అవార్డు ప్రెజెంటర్గా హాజరయ్యారు. నెక్స్ట్ వన్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో భారత్ సాధించిన మొత్తం పథకాల సంఖ్య ఎంత? ఏ 150, బి 180, సి 208, డి 250. ఆన్సర్ ఇస్ సి 208. న్యూఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, ఇటీవల కన్ను మూసిన కుశాల్ దాస్ ఏ క్రీడా సమాఖ్యకు పూర్వ జనరల్ సెక్రటరీ? ఏ బీసీసీఐ, బి ఏఐఎఫ్ఎఫ్, సి ఏఎఫ్ఐ, డి ఎస్ఏఐ. ఆన్సర్ ఈస్ బి ఏఐఎఫ్ఎఫ్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఆయన 2010 నుండి 2022 వరకు భారత ఫుట్బాల్ సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నెక్స్ట్ వన్, వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026లో భారత్కు చెందిన చంద్రికా పూజారి ఏ విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది? ఏ 48 కేజీల విభాగం, బి 51 కేజీలు, సి 54 కేజీలు, డి 60 కేజీలు. ఆన్సర్ ఇస్ బి 51 కేజీలు. బ్యాంకాక్లో జరిగిన ఈ పోటీల్లో చంద్రిక మొరాకో బాక్సర్ను ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. నెక్స్ట్ వన్, సిప్రి 2026 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతి దేశంగా ఏది నిలిచింది? ఏ సౌదీ అరేబియా, బి చైనా, సి భారత్, డి ఉక్రెయిన్. ఆన్సర్ ఇస్ సి భారత్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రకమైన బియ్యం ఎగుమతులపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది? ఏ బాస్మతి బియ్యం, బి ముడి బియ్యం బ్రౌన్ రైస్, సి ఉప్పుడు బియ్యం పారాబాయిల్డ్ రైస్, డి బ్రోకెన్ రైస్. ఆన్సర్ ఈస్ సి ఉప్పుడు బియ్యం. దేశీయ నిల్వలు పెరగడం మరియు ధరలు అదుపులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం ఎగుమతులపై ఉన్న డ్యూటీని తొలగించింది. నెక్స్ట్ వన్, 2026 బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది? ఏ 2,000 కోట్ల రూపాయలు, బి 5,000 కోట్లు, సి 7,000 కోట్లు, డి 10,000 కోట్లు. ఆన్సర్ ఈస్ సి 7,000 కోట్ల రూపాయలు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు మరియు డయాఫ్రామ్ వాల్ మరమ్మతులకు గాను రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. నెక్స్ట్ వన్, ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ పుస్తక రచయిత ఎవరు? ఏ అమర్త్య సేన్, బి శశి థరూర్, సి శామ్ పిట్రోడా, డి రఘురామ్ రాజన్. ఆన్సర్ ఇస్ సి శామ్ పిట్రోడా. ప్రసిద్ధ టెలికాం నిపుణుడు శామ్ పిట్రోడా రచించిన ఈ పుస్తకం ప్రజాస్వామ్య విలువలపై చర్చను లేవనెత్తి వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ వన్, భారత నావికాదళం ఇటీవల ఏ ద్వీపంలో కొత్త స్థావరం ఐఎన్ఎస్ జటాయును ప్రారంభించింది? ఏ అండమాన్ ద్వీపం, బి మినికాయ్ ద్వీపం,
సి దివార్ ద్వీపం, డి మజులి ద్వీపం. ఆన్సర్ ఇస్ బి మినికాయ్ ద్వీపం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను పటిష్టం చేసేందుకు లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపంలో ఐఎన్ఎస్ జటాయును ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఏఐ పవర్డ్ టీచర్ ఐరిస్ ఏ రాష్ట్రంలోని పాఠశాలలో మొదటిసారిగా పరిచయం చేయబడింది? ఏ కర్ణాటక, బి కేరళ, సి తెలంగాణ, డి మహారాష్ట్ర. ఆన్సర్ ఈస్ బి కేరళ. తిరువనంతపురంలోని ఒక పాఠశాలలో రోబోటిక్ సాంకేతికతతో కూడిన ఐరిస్ అనే ఏఐ టీచర్ను ప్రవేశపెట్టారు. ఇది విద్యార్థుల ప్రశ్నలకు 3 భాషల్లో సమాధానం ఇస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలోని స్టెయిన్లెస్ స్టీల్ రంగానికి కేటాయించబడింది? ఏ గుజరాత్, బి హర్యానా, సి ఒడిషా, డి ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఈస్ బి హర్యానా. హర్యానాలోని హిస్సార్లో జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ సౌజన్యంతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. నెక్స్ట్ వన్, 2026 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతంతో వృద్ధి చెందుతుందని మూడీస్ అంచనా వేసింది? ఏ 6.2%, బి 6.8%, సి 7.1%, డి 8%. ఆన్సర్ ఈస్ బి 6.8%. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని 2026 ఆర్థిక సంవత్సరంలో 6.8% వృద్ధి రేటును నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తన నివేదికలో పేర్కొంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ జిల్లాలో కొత్తగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసిను ప్రతిపాదించింది? ఏ విశాఖపట్నం, బి చిత్తూరు, సి అనంతపురం, డి శ్రీకాకుళం. ఆన్సర్ ఇస్ బి చిత్తూరు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నెక్స్ట్ వన్, నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ 2026లో డిజిటల్ అంబాసిడర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఏ రణవీర్ అల్లాబడియా, బి మైథిలి ఠాకూర్, సి శ్రద్ధా జైన్, డి అమాన్ గుప్తా. ఆన్సర్ ఈస్ బి మైథిలి ఠాకూర్. భారతీయ సంస్కృతిని డిజిటల్ మాధ్యమాల్లో ప్రోత్సహిస్తున్నందుకు గాను గాయని మైథిలి ఠాకూర్కు ఈ పురస్కారం లభించింది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ఏ గ్రహం చుట్టూ కొత్తగా 3 చంద్రులను కనుగొన్నట్టు ప్రకటించింది? ఏ బృహస్పతి, బి శని, సి యురేనస్ మరియు నెప్ట్యూన్, డి అంగారకుడు. ఆన్సర్ ఈస్ సి యురేనస్ మరియు నెప్ట్యూన్. శాస్త్రవేత్తలు యురేనస్ చుట్టూ 1, నెప్ట్యూన్ చుట్టూ 2 కొత్త ఉపగ్రహాలను గుర్తించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.